హలో నమస్తే. చా చాలా గ్యాప్ వచ్చింది. చాలా అంటే మరీ ఎక్కువ గ్యాప్ కాదు కానీ ఓ 10-12 రోజులు గ్యాప్ వచ్చింది. సరైన కంటెంట్ ఏది లేక ఈ వారం మా ఇంటి బంగారు సినిమా రిలీజ్ అయింది కాబట్టి మళ్ళీ మీ ముందుకు వీడియోతో వచ్చాను. ఈ టైంలో ఒక విషయం మీద క్లారిటీ ఇవ్వాలి. తరచూ నా ఇంటర్వ్యూలు అభిమానించేవాళ్ళంతా ఇంటర్వ్యూలు అడుగుతున్నారు. సో ఇంటర్వ్యూలు చేయాలి అంటే నేనే ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఉండాలి, ఆ ఆర్గనైజేషన్కి ఇంపార్టెన్స్ ఉండాలి, అప్పుడే మనకి ఇంటర్వ్యూ ఇస్తారు, లేదా మనని మనం ప్రూవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇది నా ఓన్ ఛానల్ని నేను ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాను. సో మీరు ఎంత ఎక్కువ మంది అభిమానించి ఎంత ఎక్కువ సబ్స్క్రైబ్ ఇస్తే ఆటోమేటిక్గా ఇంటర్వ్యూలు వస్తాయి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానికి వేరే వేరే కారణాలు కూడా ఉన్నాయి, లేదని నేను అనలేను. అందులో ఒకటి నా పర్సనల్ రీజన్స్ కూడా. నేను ఈ మధ్యన ఎక్కువ ఆంధ్రాలో ఉండడం వల్ల, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉండడం వల్ల ఎక్కువగా అదొకటి. రెండవది వేరే అదర్ రీజన్స్ ఐ కాంట్ డిస్క్లోజ్ రైట్ నౌ. సో ఇవి పక్కన పెడితే కమింగ్ టు ది రివ్యూ మా ఇంటి బంగారం. సో సమంత చాలా కాలం ఉంది స్క్రీన్ మీదకి వచ్చి. ఆమె హస్బెండ్ రాజ్ నిడుమూరి స్టోరీ స్క్రీన్ ప్లే, ఫ్యామిలీ లాంటి వెబ్ సిరీస్ సృష్టికర్త. అతను ఇచ్చిన కథ స్క్రీన్ ప్లే కంటెంట్ ప్లస్ అది కాకుండా నందిని రెడ్డి డైరెక్షన్, ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఓ బేబీ వచ్చింది ఇంతకుముందు. సో ఇవన్నీ కలిపి ఈ సినిమా మీద ఆసక్తి పెంచే, ప్లస్ దానికి మించి సింగిల్ హ్యాండ్తో నందిని రెడ్డి ఈ సినిమాని డీల్ చేశారు. సింగిల్ హ్యాండ్తో సమంత ఈ సినిమాని జనాల ముందుకు తీసుకెళ్లారు. సో దాని తగ్గట్టు రిజల్ట్ ఓపెనింగ్ కనిపించింది. ఈ సినిమా ఎలా ఉంది చూద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే సినిమా కంటెంట్ కానీ లేకపోతే నడిచిన విధానం కానీ ఏమీ కొత్తగా లేదు. అల్లప్పుడెప్పుడు ఎన్టీఆర్, కృష్ణ వేసిన దేవుడు చేసిన మనుషుల దగ్గర నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన అతడు వరకు ఒక ప్యాటర్న్ ఉంది. ఒక మంచి కుటుంబం, ఒక బ్యాడ్ బ్యాక్డ్రాప్ ఉన్న అతను ఆ కుటుంబంలోకి రావడం, వాళ్ళ అనుబంధాన్ని వాళ్ళని సంతరించుకుని చాలా సరదా పడుతూ హ్యాపీగా ఉంటాడనుకున్న టైంలో అతని బ్యాడ్ గతం అతను వెంటాడడం, సో దాన్ని ఢీ కొట్టడం, ఈ ఫార్మాట్. బట్ ఫర్ ఏ చేంజ్ ఈ ఫార్మాట్ని హీరోయిన్ ఓరియంట్గా మార్చారు. చాలా సమంత ఒక పెద్ద ఇంట్లోకి బోల్డ్ మంది ఉన్న ఇంట్లోకి అడుగుపెట్టడం, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ పూజలు, వాళ్ళ వంటలు ఇవన్నీ అలవాటు చేసుకుని వాళ్ళ మెప్పు పొందాలనుకుంటూ ఉండడం, ఆ టైంలో ఆమె తాలూకా బ్యాడ్ గతం ఆమెను వెంటాడడం, దాన్ని ఏదో విధంగా సత్యం చేసుకుందాం అనుకునేసరికి ఆ బ్యాడ్ గతం కనుక ఆ కుటుంబం ఇబ్బందులు పడే పరిస్థితి రావడం, దాంతో ఆమె ఏం చేసింది అంతే. అతడిలో నాయుడు తనిఖీలబరన్ క్యారెక్టరు లోకల్ పాలిటిక్స్ అన్నట్టుగా ఇందులోనూ కూడా లోకల్ పాలిటిక్స్ ఉన్నాయి. సో ఇది సూక్ష్మంగా కథ. సినిమాలో నాకు ఇప్పుడు సినిమా కథ ఏమీ కొత్తగా ఎక్కడి నుంచో పుట్టుకురావు గాల్లోంచి. వీళ్ళేంతవరకు ఆ పాత కథల్ని కాస్త అటు ఇటు తిప్పి ఏదో ఒకటి చేస్తారు. సో అందువల్ల కథ పాతదే అన్న దాంట్లో పెద్ద క్షమించడం నేరమేం కాదు, అది దానికి ఎక్స్క్యూజ్. బట్ దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడం అన్న దగ్గర నందిని రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఏ సీన్ చూసినా ఇప్పుడు ఎన్ని సినిమాల్లో చూడలేదు, వాడి టికెట్ ఆశించడం, వాడి టికెట్ ఇవ్వలేకపోవడం, మంచి ఆయనేమో టికెట్ కేటాయించబడడం, ఆ మంచి టికెట్ కేటాయించడం మంచి వాడి మీద పగబట్టడం, ఈ వ్యవహారాలన్నీ ఎన్ని సినిమాల్లో చూడలేదు. అవే సీన్లు. అదేవిధంగా కోడలు అత్తగారింట్లో మెప్పు పొందడానికి రకరకాల ప్రయత్నం, ఈ పూజలు లేకపోతే వంటలు ఇవన్నీ కూడా చూసేసినవే. ఎక్కడ కూడా బయనంటే సీన్లు సరే పాతగా ఉన్నాయంటే డైలాగులు కూడా ఎక్కడ సరైన డైలాగులు పడలా. ఎక్కడో క్లైమాక్స్లో 1-2 డైలాగులు తప్పితే డైలాగులు కూడా సరైన డైలాగులు పడలేదు. బట్ సబ్టిల్ హ్యూమర్ ఫస్ట్ హాఫ్లో కొంతవరకు ఉంది అక్కడక్కడ, అది మనకు నచ్చింది. బట్ అది పక్కన పెడితే మిగతా అదంతా కూడా ఎక్కడ కూడా కొత్తది అనిపించలా. తెలిసిపోతుంటుంది స్క్రీన్ ప్లే ఎలా వెళ్ళబోతుందో అని తెలిసిపోతుంటుంది. బట్ ఏమైనా సరే ఫస్ట్ హాఫ్ వరకు సినిమా పాస్ అయింది. ఛానల్ ఓకే, బాగుంది, బాగానే ఉంది, సరదాగా అక్కడక్కడ నవ్వుకున్నాం, సినిమా రొటీన్లో బాగానే ఉంది. పైగా ఫస్ట్ సినిమా ఎత్తు కూడా బాగుంది. ఆ బస్సులో ప్రయాణం నుంచి ఊళ్ళోకి రావడం కానీ, ఊళ్ళో వాళ్ళతో సమంత మాట్లాడడం కానీ, ఆ దాంట్లో వచ్చే ఫన్ కానీ, మిగతా మా అండ్ డాక్టర్ ఇవన్నీ కూడా కొత్తగా కొంచెం అక్కడ వరకు బాగుంది. తర్వాత అలా 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 రొటీన్లో జారిపోయింది.
సో మొత్తం మీద ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసరికి ఓకే అనిపించుకుంది సినిమా. బట్ ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర తర్వాత ఏమైందంటే సినిమాలో మేజర్ కంటెంట్ ఏదైతే అంటే సమంత ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసేసిన తర్వాత విలన్ సినిమాలోకి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ స్టోరీలోకి విలన్ ఎంటర్ అయిన తర్వాత సినిమా ఇస్తుంది. ఆ ట్రాక్ ఎందుకో అంత ఆర్గానిక్గా కుదరలా అసలు. అది వాడు కొంచెం సాడిస్టిక్ బిహేవియర్ అని కానివ్వండి, ఆ పెళ్లి సీన్లో అయితే ఆ విలను చేసే చేష్టలు అవన్నీ కూడా చాలా ఇరిటేటింగ్గా ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. అక్కడ సినిమా సమంత ఫేస్ చేయడము, సమంత యాక్షన్ చేయడం, సమంత యాక్టింగ్లో మనకు కొంచెం నచ్చుతూ ఉంటుంది. బట్ ఆ సన్నివేశాలు అవి కూడా అసలు ఎక్కడ కూడా వాటిలో ఒక దాన్ని ఏమంటారు చూడడానికి ఆసక్తిగా కనిపించలేదు ఎక్కడ కూడా. బట్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ సమంత సినిమాని నిలబెట్టింది. సమంత చేసిన యాక్షన్ సీన్లు, ఆ యాక్షన్ సీన్ డిజైన్ చేయడం కానీ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. దాంతో జనాలు అక్కడి నుంచి సినిమా ఎండింగ్ చివరి దాకా వెన్నెల కిషోర్ కాంబియో దాకా కూడా సినిమా ఓ ఫోర్స్ వెళ్ళిపోయి అమ్మాయి బాగానే ఉంది అనిపించింది. బట్ టోటల్గా చూసుకుంటే ఇది మొదట చూపిందంతా ఒక ఫ్యామిలీ, అతడు సినిమాలో బోర్డు మంది ఫ్యామిలీ ముచ్చట్లు ఆడియన్స్ లాగా. దానికి మళ్ళీ థ్రిల్లింగ్ మూమెంట్స్ కాదు, యాక్షన్ మూమెంట్స్. సినిమాటిక్ లిబర్టీలు అయితే విపరీతంగా తీసుకున్నారు, అది వేరే సంగతి. లాజిక్ అవి వదిలేస్తే అది వేరే సంగతి. పోనీ అవన్నీ మనం అడగక్కర్లేదు. బట్ అది తీసుకున్నప్పుడు కొంచెం కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్తగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. ఆ కొత్తదనం ఫ్రెష్నెస్ ఎక్కడ కూడా సెకండ్ హాఫ్లో కనపడలా. అన్ని సీన్లు కూడా చూసిన సీన్లే అన్నీ కూడా ఎన్నోసార్లు అసలు అది ఊరు పాలిటిక్స్ సీన్లు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ సీన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా ఇంతో అంత కొంచెం కొత్తగా ఉన్నదంటే సమంత స్నేహితురాలు ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్గా మాట్లాడుతూ కొంచెం సాయం పట్టడం, ఆ ఒకటే కొంచెం ఆ ట్రాక్ కొద్దిగా కొత్తగా అనిపించింది తప్ప మిగతా టోటల్లో కూడా కొత్తగా ఆలోచన కనపడలా. తీసినారు, బాగా తీశారు. రెండోది అంటే నాకు అనిపించింది ఏంటంటే సరే ఇప్పుడు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయొచ్చు, కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వచ్చు, లేదా కొత్త ఫీల్ చూపించవచ్చు. బట్ సమంత వచ్చిన తర్వాత సమంత హస్బెండ్గా ఒక కొంచెం నోటెడ్ పర్సన్ ఉండి విలన్గా కూడా ఆ గ్రూప్కి ఆ ఏజ్కి సరిపోయేలా ఉండి విలన్ ఉండి ఆ ట్రాక్ ఉంటే అది కొంచెం బాగుండేది. అలా కాకుండా ఏంటో సమంత పక్కన ఇంకంతకన్నా నోటెడ్ ఫేసులు ఉండకూడదు అనుకున్నారు, లేకపోతే చెయ్యరో ఎవరు ఏదో మొత్తానికి ఏదో జరిగింది. అంచేత కాస్టింగ్ కూడా కొంత మిస్ఫేర్ అని నాకు అనిపించింది. సినిమాలో బాగుండేది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఫరెంట్ ప్యాటర్న్లు ట్రై చేశారు. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కు బాగుంది. బట్ సంభాషణలు నందిని రెడ్డి రాసుకున్నారా, లేకపోతే రాజు నడుమూరి స్క్రిప్ట్లోనే ఉన్నాయి, లేకపోతే సంభాషణలు అయితే ఏమాత్రం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేవు. ఒక్క చివరిలో 1-2 డైలాగులు తప్పించి మహాలక్ష్మే కాదు దుర్గ కూడా దైవమే అని చెప్పేసి డైలాగ్ ఒకటి, అలా 1-2 డైలాగులు తప్పిస్తే పెద్ద చమక్కుమైన డైలాగులు ఏం లేవు. ఎమోషనల్ డెప్త్ కూడా ఫోర్స్డ్ అనిపించింది చాలా వరకును. టోటల్గా ఎందుకో మా ఇంటి బంగారం నాకు మొదట టీజర్ చూడగానే భలే నచ్చేసింది, భలే సినిమా చూడబోతున్నాం మనం, దాని దగ్గర ట్రైలర్ కూడా పర్లేదు బాగుంది అనిపించింది. బట్ ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేసరికి సెకండ్ హాఫ్ కొంతవరకు ఫెయిల్ అయింది. అయితే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి ఆ పోర్షన్ కొంత నచ్చుతుంది, లేదు సమంతాన్ని యాక్షన్ సీన్లో చూద్దాం అనుకున్న వాళ్ళకి మరి కొంచెం నచ్చుతుంది. సో కొంతవరకు మరి క్రిటికల్గా చూడకుండా సరదాగా ఒక ఫ్యామిలీ సినిమా, క్లీన్గానే ఉంది సినిమా. సో ఆ ఫ్యామిలీ సినిమా సమంతాన్ని చూద్దాం అనుకున్నందుకు ఈ సినిమా నచ్చుతుంది, అందులో డౌట్ పడక్కర్లేదు. బట్ అలా కాకుండా ఈ జోనర్ ఆ జోనర్ సరైన మిక్సింగ్ అవ్వకపోవడం కానీ, విలన్ ట్రాక్ బాగాలేకపోవడం కానీ, లోకల్ పాలిటిక్స్ అవన్నీ కూడా ఓల్డ్ స్టైల్లో ఉండడం కానీ, ఇవన్నీ కలిసి సినిమాని కొంచెం బోర్గా ఫీల్ అయ్యేలా కూడా ఛాన్స్ ఉంది. మొత్తం మీద చూస్తే ఒక ఫుల్ ప్రూఫ్ సినిమా అయితే కాదు మా ఇంటి బంగారం. బంగారం అంటే 24 క్యారెట్, ఇది 1 గ్రామ్ గోల్డ్లా ఉంది. సమంతకి 100% మార్కులు పడతాయి, అందులో డౌట్ లేదు. బట్ స్క్రీన్ ప్లే, కొత్త సన్నివేశాలు అల్లడం కానీ, లేకపోతే డైలాగులు రాసుకోవడం, ఇక్కడెక్కడ కూడా నందిని రెడ్డి గారికి అయితే మార్కులు వేయడం కష్టం. లేదు నందిని రెడ్డి గారు కాదు రాజు నెడుమూరే ఇవన్నీ తయారు చేసి ఇచ్చి నందిని రెడ్డి గారిని డైరెక్షన్ చేయమన్నారంటే కనుక అప్పుడు రాజు నెడుమూరికి మార్కులు పడవు. ఈ సినిమా కేవలం సమంత తాలూకా చరిష్మా, సమంతను చూడడం కోసం, ఆ అమ్మాయి యాక్టింగ్ స్టిల్స్, అటు ఎమోషనల్ కంటెంట్లో కానీ ఇటు యాక్షన్ కంటెంట్లో కానీ అంతవరకు మాత్రమే ఈ సినిమాను చూసుకోవాలి. సో ఇది మా ఇంటి బంగారు రివ్యూ. మళ్ళీ మరోసారి మరో రివ్యూకి వద్దాం. ప్లీజ్ కొన్నాళ్ళు వెయిట్ చేయండి నా ఇంటర్వ్యూల కోసం, వస్తుంది ఆ టైం కూడా. రెండోది వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.